జిల్లా సిఐటియు అధ్యక్షుడు దండ లక్ష్మీనారాయణ మంగళవారం పొన్నూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట అంగన్వాడీ సమస్యల పరిష్కారాన్ని నిరసనగా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్ల జీతాలను 26,000కు పెంచాలని మరియు ప్రభుత్వ పథకాలు పూర్తి విధంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నెరవేర్చాలని, హక్కుల సాధన కోసం విజయవాడలో నిరసన వ్యక్తం చేసిన నాయకులు, కార్యకర్తలకు మంత్రులు పదిలంగా సమస్యల పరిష్కారం చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పారు. ఉదయం 4 గంటల సమయంలో అంగన్వాడీ నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేయడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. డిమాండ్లు తీర్చే వరకు ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని తెలిపారు. ధర్నా కార్యక్రమం అనంతరం ర్యాలీని ఐలాండ్ సెంటర్ వరకు కొనసాగించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల నాయకులు, ఎంవి సుకన్య కార్యకర్తలు మరియు స్థానిక మహిళా సమితి ప్రతినిధులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. యువగళం పాదయాత్రలోనూ అదేవిధంగా ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల సభల్లోనూ చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేశారు. కానీ 2 సంవత్సరాలు గడిచినప్పటికీ అధికారంలోకి వచ్చి ఇంతవరకు ఏ ఒక్క సమస్య పరిష్కరించకపోవడంతో చలో విజయవాడ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయమన్నదే ప్రధానమైన డిమాండు. నిన్న అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ 4 గంటలకు వచ్చి మీ సమస్య పరిష్కరిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. 4 గంటల తర్వాత అడిగితే మంత్రులు అధికారం అందుబాటులో లేరని చెప్పారు. కానీ అర్ధరాత్రి అరెస్టులు చేయడం మాత్రం దుర్మార్గమైన చర్య. మేము ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిని ఒక్కటే మేము అడుగుతున్నాం. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ గారు అరెస్ట్ చేశారని, మిమ్మల్ని దూషించారని చెప్పి కళ్ళనీళ్లు పెట్టి మీరు అసెంబ్లీ నుంచి రాకుండా 2 సంవత్సరం పాటు మీరు బాయ్కాట్ చేశారు. మీరు తర్వాత గెలిచిన తర్వాత నిండు అసెంబ్లీలో వీళ్ళందరూ అంగన్వాడీలు వీళ్ళందరూ నా ఆత్మగౌరవాన్ని పెంపొందించే విధంగా నన్ను గెలిపించి అసెంబ్లీకి పంపించారు అని చెప్పేసి మీరు గర్వంగా చెప్పుకున్నారు. మరి నీ ఆత్మగౌరవాన్ని పెంపొందించిన అంగన్వాడీలను ఎందుకు ఇంత అవమానపరిచే విధంగా అర్ధరాత్రి అరెస్టులు చేసి కనీసం వాళ్ళు బాత్రూములకు కూడా వెళ్ళనీయకుండా దాదాపు 8 గంటల పాటు ఈరోజు వెహికల్స్లో తిప్పడం ఎంతవరకు న్యాయం అని చెప్పేసి మేము అడుగుతున్నాం. వాళ్ళు అడుగుతున్నది న్యాయమైన డిమాండ్స్. మీరు ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలను మాత్రమే వాళ్ళు అడుగుతున్నారు. ఈరోజు బడ్జెట్లో నిధులు లేవు, నిధులు కేటాయించలేని చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలకి 15 రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు జరిగితే ఆటల పోటీలు ఎట్లా నిర్వహించారని చెప్పేసి మేము అడుగుతున్నాం. అంతేకాదు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పేదలైనట్టుగా వాళ్ళకి 15 రోజులు వర్కింగ్ డేకి ₹1,00,000 కూపన్స్ ఇచ్చి వాళ్ళని గౌరవించిన మీరు అంగన్వాడీలు ఇంత కష్టపడి బాలింతల్ని, గర్భిణీ స్త్రీలని, పసిపిల్లల్ని ఆదుకుంటున్న అంగన్వాడీలని ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి మీరు ఇచ్చిన హామీలు అమలు చేయండి. బడ్జెట్లో నిధులు లేకపోతే అందరికీ మార్చాలి. కానీ మీరు మీకు ఇష్టమైన వాళ్ళకి ఎమ్మెల్యేలు పేదవాళ్ళు అయినట్టు ₹1,00,000 కూపన్లో ఇవ్వటం ఎంతవరకు న్యాయం అని చెప్పేసి అడుగుతున్నాం. అదేవిధంగా మీకు కావాల్సిన విధంగా ఈరోజు ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో ఎకరం 99 పైసలకే నారా లోకేష్ గారు ఇస్తున్నారు. ఆయన సొంత ఆస్తి ఇస్తున్నట్టు నా ఇష్టం వచ్చినట్టు ఇస్తానని చెప్పేసి చెప్తున్నాడు. మేము ఒక్కటే అడుగుతున్నాం, మరి ఇదే అంగన్వాడీలకి 99 పైసలకి ఎకరం లీజుకి ఇవ్వగలరా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. కాబట్టి పెట్టుబడిదారులకు ఒక విధంగా, అదేవిధంగా కష్టపడి పనిచేసే వాళ్ళని గౌరవించకుండా ఈరోజు అవమానపరచడం ఈ రాష్ట్ర ప్రయోజనాలకు సరైనది కాదు. మీరు చెప్పినట్టే సనాతన ధర్మం ప్రకారం ఆడవాళ్ళని గౌరవించాలి. ఆడవాళ్ళు కన్నీళ్లు పెడితే ఈ దేశానికి, రాష్ట్రానికి అరిష్టం అని చెప్పేసి మీరు చెప్తున్నారు. మరి అదే పద్ధతిలో ఈరోజు అంగన్వాడీలు చాలా కన్నింటి పర్వంతం అవుతున్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా పని భారం పెంచుతూ అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కాబట్టి తక్షణం మీరు చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన లేదు. కాబట్టి తక్షణమే మీరిచ్చిన హామీలు అమలు పరచాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే గతంలో లాగానే నిరవధిక దీక్షలకు చేపట్టవలసి వస్తుంది. తర్వాత జరిగే పరిణామాలకు ఈ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.